హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయతోటి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. మనకి ఎప్పుడన్నా టైం లేదు, చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు లంచ్ బాక్సుల్లోకి చాలా తక్కువ టైంలో చేసేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ఫ్రై ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వంకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, శనగపిండి, ఉప్పు, ఆయిల్, కారం, కరివేపాకు. ఇంతేనండి. వీటితోటి ఈ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1-2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. అది వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి, వంకాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరి ఎక్కువసేపు మూత పెట్టకండి, మరి మెత్తగా అయిపోతాయి వంకాయలు. సో ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొంచెం ఆయిల్ వేసుకుంటూ, అవసరమైతేనే వేసుకోండి చూడండి, ఎందుకంటే వంకాయలో ఆయిల్ ఎక్కువ పట్టదు. అవసరమైతే 1-2 స్పూన్లు మాత్రం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత అందులో 2-3 స్పూన్ల శనగపిండి వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా శనగపిండి వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపిండి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం బాగా ఫ్రై చేయాలండి. అది పచ్చివాసన పోవాలి కదా, అందుకని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోయింది కదా. ఈ ఫ్రైని తయారు చేసుకోవడానికి 5-6 నిమిషాల మించి మనకి టైం పట్టదండి, ఎందుకంటే వంకాయలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఈ వంకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చి కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.